ఇటీవల తెలంగాణలో ఇడుపు కాగితం ఇష్యూ తీవ్ర సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వివాదంలోకి ఏమాత్రం సంబంధం లేని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అనవసరంగా లాగి కొందరు తీవ్ర స్థాయిలో రాజకీయం చేశారు. గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలైతే గుప్పించిన కల్వకుంట్ల కవిత ఈ ఇష్యూలోనూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే కవిత రూట్ మార్చినట్లయితే స్పష్టమవుతుంది. నిన్నటి వరకు పవన్ పై విద్వేషాలు కురిపించిన ఆమె ఇప్పుడు సడన్ గా తన వైఖరి మార్చుకుని సరికొత్త సోషల్ మెసేజ్లు ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. రాష్ట్రాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా ప్రజలంతా ఒకటేనంటూ ఆమె సరికొత్త రాగాన్ని అందుకుంటున్నారు. నాటి రాజకీయాల వైర్యాలను పక్కన పెట్టి ఇప్పుడు ఐక్యతను గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా సినిమా రంగాన్ని ప్రస్తావిస్తూ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భాషలు, ప్రాంతాలు వేరైనా సినిమాలు మనల్ని ఎప్పుడు కలుపుతూనే ఉంటుంది అంటూ ఆమె సరికొత్త ప్రస్తావనతో ముందుకొచ్చారు. నిన్నటి వరకు విద్వేషాల కాగితంతో రాజకీయం చేసిన వారు నేడు సినిమా సాక్షిగా ఐక్యత చిత్రం చూపిస్తుండడంతో ఇదంతా రాజకీయ అవసరాల కోసమేనా లేక నిజంగానే మనసు మారిందా అంటూ నేటిజన్లైతే గుసగుసలాడుతున్నారు.